హాయ్ మిలిమినేట్స్ ఆడియన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మొన్న మంజుమల్ బాయ్స్ గురించి వీడియో చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నా ఒక తెలుగు సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మన అందరికీ చాలా ఫేవరెట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ అండ్ మన మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా సింహాద్రి. సో సింహాద్రి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. కీప్ వాచింగ్. ఈ సినిమా హైలైట్స్ ఏంటంటే మెయిన్ స్టోరీ, విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, అండ్ ఆయన రాసిన చాలా గొప్ప కథల్లో ఈ కథ ఒకటి. సో దొరస్వామి రాజు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దొరస్వామి రాజు గారు ఈ సినిమాని కేవలం 8 కోట్లలో ప్రొడ్యూస్ చేస్తే ఆ రోజుల్లో 15 to 22 crores ఈ సినిమా షేరు గ్రాసు వచ్చినాయి. సో కమర్షియలీ చాలా మంచి సక్సెస్ అని చెప్పాలి. ఫార్మాట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనకి చాలా హిట్ ఫార్ములాస్, మనకి భాష, డాన్ ఇట్లా ఏంటంటే హీరో ఒక చోట ఉంటాడు, నార్మల్గా పనిచేస్తుంటాడు, అతనికి ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ రాగానే తెలియని హీరోయిజం వచ్చింది. దీని ద్వారా ఒక దశాబ్దం పాటు సినిమాలు ఇదే ఫార్మాట్లో నడిచి బ్లాక్ బస్టర్లు కొట్టినాయి. సో వాటి స్టార్టింగ్ హిట్స్లో ఇది ఒకటి కింద చెప్పొచ్చు. దీనిలో చిన్న ఫార్మాట్ ఏంటంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ 10 ఏళ్ళ క్రితం జరిగింది, అతను అక్కడ ఒక పెద్ద డాన్ లాగా ఉండేవాడు, ఇక్కడికి వచ్చి నార్మల్గా యాక్ట్ చేస్తున్నాడని కాకుండా ఒక సంఘటన కోసం, ఒక సిచ్యువేషన్ కోసం కేరళ వెళ్ళిన హీరో అక్కడ చూపించే హీరోయిజం వల్ల అతను ఫ్లాష్ బ్యాక్ ఏర్పడటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి నార్మల్ వ్యక్తిగా ఉండటం, ఇది ఒక చిన్న డిఫరెన్షియేషన్ ఇన్ ద స్టోరీలో నేను చెప్పొచ్చు. మెయిన్ వచ్చి ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి ఎన్టీఆర్ యాక్షన్ అండ్ రాజమౌళిస్ డైరెక్షన్. సో రాజమౌళి డైరెక్షన్ గురించి ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, అంతకుముందు సినిమా స్టూడియో నెంబర్ 1 ఇద్దరు కాంబినేషన్లో చేసిన ఎంతో కొంత క్రెడిట్ రాఘవేంద్ర గారి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. సో డైరెక్షన్ పరంగా అయితే తర్వాత 3 years ఖాళీగా ఉన్నారు. అంటే హిట్ కొట్టిన తర్వాత కూడా అది రాఘవేంద్ర గారి వల్ల అయ్యింది అని ఒక చిన్న ఇంపాక్ట్ పడటంతో అక్కడి నుంచి రాజమౌళి డిసైడ్ అయింది ఏంటంటే ఇది ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అనే ఒక స్టాంప్ వేయటం. సో ఆ స్టాంప్ అనేది సింహాద్రితో స్టార్ట్ అయింది, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్. సో రాజమౌళి ఇది నా సినిమా అని చెప్పుకున్న సినిమా సింహాద్రి. ఇది నా స్టార్డమ్ అని జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్న సినిమా సింహాద్రి. ఎందుకంటే 175 days 55 centersలో ఆడి 19 yearsకే ఒక హీరో ఎంత పెద్ద సక్సెస్ రావటం అనేది నా చరిత్రలోనే మొదటిసారి అనుకుంటున్నాను నేను. అంటే అతను ఒక పెద్ద ఎన్టీఆర్ గారు మనవడైన అవ్వచ్చు 19 yearsకే ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టడం. సో ఇది చరిత్రలో ఒక చెప్పుకోతగ్గ ఒక ఇన్సిడెంట్ కింద సింహాద్రిని మనం చూడవచ్చు. ఎందుకంటే నిజమైన కలెక్షన్స్, నిజమైన జన ప్రవాహం, బ్లాక్ బస్టర్ హిట్ల కింద సింహాద్రిని, అంటే మేము వచ్చాం అని ఒక రాజమౌళి, ఒక ఎన్టీఆర్ చెప్పిన సినిమా సింహాద్రి. సో దాని గురించి నేను చెప్తున్నాను ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఈ సినిమాలు తీసుకొని జాగ్రత్త అంటే ఎవ్రీ సీన్ ఆఫ్ ది సినిమాకి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కామెడీ అవ్వచ్చు, కొత్త ట్రాక్ ఉంటుంది, హీరోయిన్లు అవ్వచ్చు, కీర్తి చౌలా, భూమిక, ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఇవి ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా సరే చాలా ఎమోషనల్గా ఒక సీన్లో తను అవమానించడం, తను పడే ఆవేదన. భూమిక అయితే మెయిన్ రోల్ ఆఫ్ ది సినిమా. సో భూమిక క్యారెక్టరైజేషన్ మనకి వసంత కోకిల సినిమా నుంచి శ్రీదేవి గారి క్యారెక్టర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నానని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. సో ఈ సినిమా ప్లాట్ గురించి వస్తే, ఆయన వసంత కోకిల చూసి పడుకొని పొద్దున్న లేచి డిస్కషన్ టీంతో కూర్చుని అరే అసలు క్లైమాక్స్లో అలా కమల్ హాసన్ నేను అని గుర్తుపట్టుతను అడుగుతుంటే ఎంత ఎమోషనల్గా ఉంది, ఇలాంటి ఎమోషన్ మనం చేయగలమా అనే ఒక డిస్కషన్లో ఉంచి, సార్ అదేం ఎమోషన్ సార్, అదే అమ్మాయి గతం గుర్తొచ్చి కత్తిపెట్టి పొడిసేస్తే అని ఒక పాయింట్ దగ్గర ఈ కథ ఆగింది. అర్రే ఇది మన ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఈ అమ్మాయి ఎందుకు పొడిచింది అనేది ఫ్లాష్ బ్యాక్, ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది, దీని ఇబ్బందులు ఏంటనేది ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఈ ఒక సమస్యని చాలా బాగా తీసుకుంటారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఎందుకంటే బాహుబలి కూడా అది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ యాక్చువల్లీ. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ఒక ఇంటర్వల్ బ్యాంగ్ దగ్గర నుంచి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సో అలాంటి ఒక ఎమోషనల్ బ్యాంగ్ పట్టుకోగలిగిన ఏకైక రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు మాత్రమే. సో దాని ద్వారా ముందు మనం ఒక ఫస్ట్ హాఫ్ కాదు, ఒక సినిమాని చేసుకోవచ్చు, సెకండ్ హాఫ్ సినిమా చేసుకోవచ్చు. అంత కంటెంట్కి ఒక స్కోప్ ఇచ్చి ఒక సమస్యని పట్టుకోవడంలో నిష్ణాతులు మన విజయేంద్ర ప్రసాద్ గారు. దాన్ని తెరకెక్కించి ఆ ఎమోషనల్గా పండిస్తూ కమర్షియల్ యాంగిల్ యాడ్ చేయడం అనేది రాజమౌళి గారి గొప్పతనం. సో నేను స్టార్ అని ప్రూవ్ చేయడానికి సింహాద్రిలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ కానీ, అంటే నమ్మదగ్గిష్టం. 2 scenesలో ఒక 100 మంది నరుగుతున్నా సరే ఇతను నరకొచ్చు అని ఒక 19 years బాయ్ని నమ్మించలేడు, టు బి ఫ్రాంక్, ఎంత యాక్టింగ్ చేసినా. సో నమ్మించగలిగాడు. ఈవెన్ మన కేరళలో ఆ పైన అలా గుచ్చే సీన్ అయితే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి మనకి హాల్లో. సో దేర్ ఆర్ సో మెనీ సీన్స్ దట్ విల్ మేక్ యూ దట్ ఇట్స్ ఏ ఫిలిం విచ్
గోయింగ్ టు గివ్ బర్త్ టు టూ గ్రేటర్ థింగ్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక కమర్షియల్ హీరోని, రాజమౌళి లాంటి ఒక కమర్షియల్ డైరెక్టర్ని ఇచ్చిన సినిమా సింహాద్రి కింద మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్ట్స్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ సింహాద్రి. అంటే ఎందుకు నేను ఈ టాపిక్స్ తీసుకొచ్చి మళ్ళీ కమర్షియల్గా దీని గురించి డిస్కస్ చేస్తున్నానంటే, ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ గురించి కొత్తగా కథ రాసేవాళ్ళు కూర్చొని ఆలోచించేటప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ కొన్ని ఏమన్నా ఇన్స్పైర్ చేస్తాయేమో అని. సో దానిలో ఇన్స్పైర్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, హీరో చాలా నార్మల్గా ఉంటాడనే ఫార్మాట్ మన జైలర్లతో సక్సెస్ అయింది. ఎందుకంటే మన జైలర్ 450 కోట్లు 500 కోట్లు సక్సెస్ అయిన ఫార్మాట్లో కూడా క్లియర్లీ ఒక జైలర్ ఎపిసోడ్ అనేది ఫ్లాష్ బ్యాక్లో రావటం, దానిలో మనం వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి జాయిన్ అవ్వటం అనే హైని మనం పొందాం. సో ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్తో రాసే స్టోరీస్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతాయి. దో కేజీఎఫ్, సాలార్ ఇలాంటి ఫార్మాట్స్లో వీళ్ళు ఏం చేశారు, నాన్ లీనియర్లో ఒకేసారి 3 కథలు ఓపెన్ చేసి ఆ 3 కథల్లో వెనక్కి ముందుకి ఆ సీన్లోనే వెళ్తున్నారు. సో నాన్ లీనియర్లో ఇప్పుడున్న ఫార్మాట్ ఇదైతే, ఒక దశాబ్దం పాటు మనం ఊపిన ఒక ఫార్మాట్కి మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది. మనం కూడా ఫ్లాష్ బ్యాక్ ఉన్న స్టోరీస్ ఇప్పుడు రాయొచ్చు, బట్ ద ఫ్లాష్ బ్యాక్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్గా ఫ్లాష్ బ్యాక్ చెప్పగలిగితేనే మళ్ళీ అది పట్టుకోవాలి ఈ ఫార్మాట్ని, లేదంటే మళ్ళీ మనం బోల్తా పడతాం. సో ఐ వాంట్ టు టెల్ సమ్ నాలెడ్జ్ విచ్ ఐ నో టు ద పీపుల్. ఒక సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఒక సినిమాని తీసుకోకుండా నేను జనరల్గా చెప్తే క్లాస్ లాగా ఉంటుంది. సో నేను ఒక యాక్టర్ డైరెక్టర్గా అయ్యి ఉండి, నా సినిమా ఇప్పుడు జూలై 12th రిలీజ్ అవ్వబోతుంది నా సినిమా, నెక్స్ట్ సినిమా. సో నా గురించి మీరు చూసుకుంటే ఐఎన్డిబిలో నా గురించి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఓన్లీ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు మోర్ ఫెమిలియర్ విత్ యూ గైస్. అండ్ ఎలాంటి సినిమా గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో ఈ సినిమా గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇట్స్ ఆరిజిన్ ఆఫ్ రాజమౌళి అండ్ ఎన్టీఆర్. అండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హైలైట్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అనే ఒక సాంగ్, చీమ 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 సాంగ్, ఇలాంటి సాంగ్స్ కమర్షియల్ ఎంటర్టైనర్కి చాలా అవసరమైన సాంగ్స్. విజిలేస్తే సోడా బుడ్డి అయితే అప్పుడు ఉండే టాప్ 10 సాంగ్స్లో ఒక 6 months పడితే టాప్ 10 సాంగ్ కింద ఉంది. సో మ్యూజిక్, స్టోరీ, రాజమౌళి అండ్ ఎన్టీఆర్ ఆర్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ దిస్ సినిమా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అబౌట్ సింహాద్రి. థ్యాంక్ యూ గైస్.